ప్రశ్నల మీదకు మళ్ళింది. చెడు స్నేహాలకు, అలవాట్లకు మెల్లమెల్లగా మానసైపోయింది. స్వేచ్ఛాయుతమైన పాపపు జీవితాన్ని జీవించసాగింది. కూలి పని చేసుకుంటూ కూతురు భవిష్యత్తు కోసం శ్రమ పడుతున్న ఈయన తల్లి ఈయన పలకరించి దాని నుంచి వెళ్ళాలని ఎంతో ప్రయాసతో ప్రయాణానికి వస్తే వాళ్ళ తల్లి ఆమె దగ్గర కూర్చొని, "అమ్మా సుజీ, ఏయ్ ఎవరు పని మనుషులేవే సుజీ, ఎంత మాట లక్ష్మి కూర్చోమా, లక్ష్మి కూర్చో. దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉన్నాం. అమ్మా సుజీ, ఎంత మాట అన్నావమ్మా. రెక్కలు ముక్కలు చేసుకొని నా సంతోషాన్ని పక్కన పెట్టి కష్టపడుతుంటే నన్ను నీ తల్లిగా చెప్పుకోవడానికి సిగ్గుగా ఉన్నాను. ఏయ్, నోరు మూసుకొని ఇక్కడ నుండి అర్జెంటుగా వెళ్ళు, లేదంటే చంపేస్తా. పోవే పో. సుజీ, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఎందుకు ఇంత గర్వం నీకు? నీకు ఎన్నోసార్లు చెప్పాను నీ రూటు మంచిగా లేదని. లోకంలో దేవుడున్నాడు తెలుసా నీకు? నీ ఇష్టం వచ్చినట్లు బ్రతికితే దెబ్బలు తినే సమయం వస్తుంది, జాగ్రత్త. వినయ విధేయతలు, పరిశుద్ధ ప్రవర్తన, దేవుని యందు భయభక్తులు ఎవరికి ఉండవో వారి జీవితం శ్రమల పాలవుతుంది, దుఃఖభరితమవుతుంది. చిట్ట చివరికి వారి ఆత్మ నిత్య నరకానికి ఆగుతవుతుంది. నీ తల్లిని ఇలా అవమానపరచడం ఎంత ఘోరమైన తప్పో తెలుసా సుజీ? నీ అందాన్ని చూసి మురిసిపోవద్దు, నీకున్న స్నేహితులను చూసుకొని విర్రవీగద్దు. నీ సౌందర్యం పువ్వులా వాడిపోతుంది సుమా. నా మాట విను సుజీ, ఇప్పటికైనా ఈ గర్వ జీవితం చెడుతనాన్ని విడిచిపెట్టు, దేవుని వద్దకు మళ్ళుకో. ప్రేమమైన ప్రభు నిన్ను క్షమిస్తాడు.
ముఖం ఎప్పుడైనా అద్దంలో ఎర్రిద్దమ్మా. లోకంలో ఉన్న ఆనందం అంతా తెలియని పిచ్చిదానివే నువ్వు. నా అందాన్ని చూసి నాకున్న ఫాలోయింగ్ని చూసి అనుకుంటున్నావు కదా. వయస్సు బలము ఉన్నంత వరకు కదే ఈ లోకంలో ఎంజాయ్ చేయాలి. ఆ తర్వాత ఆలోచిస్తాలే నీ దేవుని గురించి. చెప్పింది చాలు, ఇక వెళ్ళు. అనవసరంగా నా టైం వేస్ట్ చేయకు. సినిమా టైం అవుతుంది, నా కొరకు వెయిట్ చేస్తున్నాను. నీ పని నువ్వు చూసుకో. మరలా నా జోలికి వచ్చావంటే బాగోదు. వస్తా. నన్ను వదిలే. ఇలా తన జీవితాన్ని తనకి ఇష్టం వచ్చినట్లు మలుచుకొని అపవాదికి దొరికిపోయింది సుజి. కించిత్తు కూడా దేవుని భయం లేకుండా సినిమాలు, షికారులు, చెడు సాంగత్యాలు చేస్తూ ఎంత మధురమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నాను అనుకుంటున్న సందర్భంలో అకస్మాత్తుగా అపవాది ఆ ఆనందాన్ని అంతటినీ కనుమరుగు చేసేశాడు. విరగగాసిన సూర్యుడు సాయంత్రం అయ్యేసరికి కనుమరుగైపోయిన చందంగా ఆమె జీవితంలోని సౌఖ్యం, సుఖ జీవితం మెల్లమెల్లగా కనుమరుగైపోయింది. ఊహించని భయంకర రోగాలు ఆమెను సోకాయి. చదువులో ఓటమి ఎదురైంది. జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు ప్రారంభించబడ్డాయి. ఆమె నమ్మిన వారంతా మెల్లమెల్లగా ఆమె నుండి జారుకున్నారు. కలకాలం తోడుంటానని ప్రగల్భాలు పలికిన ప్రియుడు చెప్పబడకుండా నట్టేట ముంచేసి వదిలిపెట్టేశాడు. కలలన్నీ పేకమెడల్లా కళ్ళ ముందు కూలిపోయాయి. ఎవరిని ఆశ్రయించినా తిప్పిపోస్తున్నారు. నీ కర్మ ఇంతేనని శాపనార్థాలు పెడుతున్నారు. అనుమతిస్తూ ఓ బిచ్చగత్తెలా ఎంగిలి అమ్ముకుంటూ ఇల్లు వాకిలి లేకుండా బ్రతికి నడుస్తున్నారు. సుజీ జీవితం అపవాది చేతిలో కీలుబొమ్మగా ఉంటుంది. దేవుని వాక్యాన్ని త్రోసేసిన సుజీ జీవిత పరిస్థితి ఎంతో దయనీయమైపోయింది. అపవాది సుజీ మీద వాడి చివరి బాణాన్ని కూడా ప్రయోగించసాగాడు. నీ జీవితం పాడైందిగా. ఇంకేం బ్రతుకుతావులే. ఇది ఓ బ్రతికేనా. చచ్చిపోకూడదు. నా పని కూడా పూర్తవుతుందిగా. ఎలా చేస్తా? ఏమైనా మందు వింటా పైనుండి దూకుతా. పడతావా? నీ ఇష్టం. ఇంకా నువ్వు వేస్ట్. నీకు దిక్కెవరు లేదు. మీద అందరూ వేస్తారు. వద్దు. ఇంకా ఈ బ్రతుకొద్దు.
పశ్చాత్తాపంతో తప్పు తెలుసుకుని పాపం మాని ఆయన దగ్గరకు వచ్చిన వారిని యేసుక్రీస్తు త్రోసివేయడు. నేను తప్పకుండా తన ఒడిలో చేర్చుకుంటాను. మోకరించి తండ్రిని వేడుకుందామా? దేవునికి దూరమై బాధల పాలైనను పరమతల్లి యొక్క ప్రేమ జ్వాలలు మానవుల కొరకు వెలుగుతూనే ఉన్నాయి. జీవితపు చివరాంతంలో కూడా ప్రభు ప్రేమ సుజీని వెంటాడుతూనే ఉంది. పశ్చాత్తాపంతో పాపంలో ఒప్పుకుని క్షమాపణ పొంది నూతనమైన జీవితాన్ని అనుభవించింది. ఎంతో తృప్తి, ధైర్యం, సంతోషం ఆమె హృదయాన్ని నింపేశాయి. యేసుక్రీస్తు ప్రేమ పొందిన జీవితం ఇంత మధురంగా ఉంటుందా అంటూ సుజి ఆనందించసాగింది. పాపపు కట్లు తొలగిపోయాయి. రోగం కనుమరుగైపోయింది. ఆశావాద దృక్పథంతో యేసుక్రీస్తు యొక్క బదులమైన హస్తాల్లో ఒదిగిపోయిన సుజీ జీవితం ఇలా కుశోదయ కాంతులు విరజిమ్మాయి. ఉజ్వల భవిష్యత్తును అందుకొని ఉన్నత శిఖరాలు చేరుకొని ఊహించని అద్భుతమైన మేలులు పొందుతుంది. విద్యుత్